ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు సిద్దిపేట దగ్గర ఉండే కోమటి చెరువు దగ్గరకు వచ్చాము. ఇక్కడ నా వెనకాల వ్యూ చూపిస్తాను. ఇక్కడ డాల్ఫిన్స్ అవి ఉన్నాయి అండ్ అక్కడ కలర్డ్ స్టోన్స్ అవి ఆర్నమెంటల్గా పెట్టారనమాట. సో దాని వెనకాల కేబుల్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది. మేము ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము. నాకు కూడా ఏమీ తెలియదు. సో నేను ఒక్కొక్కటి చూసి అదేంటో కనుక్కొని మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసేసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. చూడండి, మనం తెలంగాణ అంటేనే బతుకమ్మ ఫెస్టివల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అలాగే మనకి దాన్ని సిగ్నిఫై చేస్తూ రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ మనకి బతుకమ్మ స్టాచ్యూస్ లాంటివి పెట్టారు. చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. సో యాక్చువల్గా న్యూస్ ఛానల్స్కి ఇక్కడ అలవాట్ కాదంట. సో ఐఎమ్ నాట్ ఫ్రమ్ న్యూస్ ఛానల్. మేము అదే చెప్పామన్నమాట, లోపలికి ఎంటర్ కానివ్వలేదు. సో దానికి ఏదో ప్రాసెస్ ఉంటుందంట. నేను చెప్పాను, బట్ వీఆర్ ఓన్లీ ద వ్లాగర్స్ అని చెప్పాను అనమాట. అందుకోసం నన్ను అలౌ చేశారు. సో నాతో పాటు మీరు అలాగే ట్రావెల్ చేసుకుంటూ రండి. నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉంటాను. సో ఇప్పటివరకు అయితే ఇది ఒక్కటి చూపించాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను చెప్తాను. ఇది మున్సిపల్ కౌన్సిల్ కాబట్టి నో ప్రాబ్లం. క్లోజింగ్ టైం అట్లా ఏం లేదు. సో ఇక్కడ మనకి బోర్డ్ అనేది డిస్ప్లే చేశారు. ఇక్కడ స్కై సైక్లింగ్ ఒకటి ఉంది అండ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఫస్ట్ మేము సస్పెన్షన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. ఫస్ట్ నేను డే లైట్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. అగైన్ సేమ్ ప్లేస్కి మళ్ళీ మేము నైట్ ఎఫెక్ట్ కోసం వస్తాము. అండ్ దెన్ మిస్ అవ్వకుండా ఈవెన్ స్కై సైక్లింగ్ కూడా వెళ్ళబోతున్నాము. బట్ నాకు హైట్స్ అంటే చాలా భయం. పిల్లల్ని మాత్రం పంపిస్తాను నేను. సో దెన్ కమ్ ఫార్వర్డ్. మనకి హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎలా ఉంటుందో సేమ్ ఆల్మోస్ట్ అదే స్ట్రక్చర్తో తీసుకొచ్చారనమాట. ఇక్కడ మనకి కొత్తగా ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ పెట్టారు కదా, ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. సో ఆల్మోస్ట్ అలాగే ఉంది ఇక్కడ కూడా. సో లేటెస్ట్ సో అదేంటంటే మెయిన్ రోడ్ మీద అనేది ఉంది మనకి, గచ్చిబౌలికి వెళ్ళే రోడ్ మీద మాదాపూర్ దగ్గర హైదరాబాద్ దగ్గర. బట్ మెయిన్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం హుజన్ సాగర్ దగ్గరికి వస్తే ఆ స్మెల్ అనే దాన్ని మనం అస్సలు భరించలేము. ఇక్కడ ఆ స్మెల్ అంటూ అట్లా ఏమీ లేదు. చాలా నీట్గా ఉంది అండ్ ఫ్రెష్ ఎయిర్ అనమాట. మనకి స్టేట్ యానిమల్ కృష్ణ జింక కాబట్టి దాన్ని డెపిక్ట్ చేస్తూ ఇక్కడ ఒక స్టాచ్యూ అనే దాన్ని పెట్టారు. హార్న్స్కి మళ్ళీ ఫ్లవర్స్, బ్రాంచెస్ మీద మళ్ళీ చిన్న చిన్న పక్షుల్ని కూడా పెట్టారనమాట. అది కూడా బ్లూ కలర్లో ఉంది చూడండి. మన స్టేట్ బర్డ్ బ్లూ జే కాబట్టి ఆ బ్లూ జేని కూడా డెపిక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ నీమ్ ట్రీ కాదు అది ఏంటి. సో అక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్నీ కంబైన్ చేసి పెట్టారు. జమ్మి చెట్టు ఉంది అండ్ అది బ్లూ జే, పాలపిట్ట అండ్ కృష్ణ జింక. సో మూడింటిని కంబైన్ చేస్తూ మన తెలంగాణ ప్రౌడ్ మూమెంట్ అన్నమాట ఇవన్నీ, మన సింబల్స్ అన్నిటిని. ఓకే, సో వాటిని అన్నిటిని డెపిక్ట్ చేస్తూ ఇక్కడ స్టాచ్యూ అనే దాన్ని పెట్టారు. అసలు మనం హుసేన్ సాగర్ లేదా కాళ్ళు పెట్టగలమా? చెత్త అనేది ఉంటుంది. ఇక్కడ మాత్రం నీట్గా ఉంది. వాటర్ కూడా వ్యూ అయితే చాలా బాగుందండి. ఎవరికైతే హైదరాబాద్ అనేది బోర్ కొడుతుందో, జస్ట్ ఒక 100 కిలోమీటర్స్, ఒక 2.5 hours మంది కాదు అనుకుంటే వీ కెన్ ఎంజాయ్
ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్యాంక్ బండ్ అనమాట. మినీ ట్యాంక్ బండ్ అని దీనికి పేరు పెట్టున్నారు. సో ఇది మినీ ట్యాంక్ బండ్ కాదు, ఇదే ఒరిజినల్ ట్యాంక్ బండ్ లా కనిపిస్తుంది నాకు. మనం హైదరాబాద్లో మినీ ట్యాంక్ బండ్ అనుకోవచ్చేమో దీన్ని చూసిన తర్వాత. సో కొంచెము ఏంటంటే చెరువు అనేది ట్యాంక్ బండ్ అంత ఏరియా అయితే లేదు, ఇది కొంచెం చిన్నదిగా ఉంది. బోటింగ్ అలలు వేవ్స్. ఓపెన్ ఎంత వరకు ఉంటుంది? 8 వరకు మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. ఇది కేబుల్ బ్రిడ్జ్. సో అక్కడ మనకి హైదరాబాద్ అంటే రోడ్డు మీద పడింది, బట్ ఇక్కడ కాదు. ఇదైతే చెరువు నీరు నుంచే మంచిగా ఇలాగ చిన్న నారో పాత్ ఉంది, కాకపోతే అలా నడిస్తేనే చాలా బాగుంటుందని అనుకుంటాను నేను. బ్రాడ్ రోడ్ ఉంటే మనకు ఆ థ్రిల్ అనేది ఉండదు. నారో రోడ్ మీద మనం ఇలా చూసుకుంటూ నడుస్తుంటే డిఫరెంట్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తున్నాను చూడండి, అప్పుడు అది గాంధీ హాస్పిటల్. మనకి హైదరాబాద్లో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే. ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ అని నేను ఎలా చెప్తున్నానో సేమ్ అలాగే అదే స్ట్రక్చర్తో అదే ఆర్కిటెక్చర్తో మనకి మినీ గాంధీ హాస్పిటల్ అనమాట. ఆల్మోస్ట్ ట్విన్ లాగా తయారైందనమాట. సిద్దిపేట ఈజ్ ఎ ట్విన్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ అనే దానికి పక్కా మంచి ఎగ్జాంపుల్. ఎలా ఉందంటే రావచ్చు, బ్రాడ్ రోడ్ కాదు, ఇలా మేము నడుస్తుంటే ఇలా ఊగుతోంది బ్రిడ్జ్. కిందేమో అన్ని వేవ్స్, పైన ఇక్కడ నడుస్తుంటేనేమో మొత్తం ఇలాగా షట్టర్స్ అనమాట, షట్టర్స్ అవుతున్నాయి. Moving man, moving. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసాము, బ్రిడ్జ్ ఎడ్జ్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాము. అదే హైదరాబాద్లో అయితే ఇలాగ రోడ్డు మీద కూర్చున్నామంటే ఖచ్చితంగా సీసీటీవీ క్యాప్చరింగ్ అనేది ఉంటుంది, హెడ్లైన్స్లో మనం పడిపోతాము. కానీ ఇక్కడ ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ఇలాగే కూర్చోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి విజిటర్స్ వచ్చే కొద్దీ ఈ బ్రిడ్జ్ అనేది షేక్ అవుతూ ఉంది. సో ఆ థ్రిల్ అనేది చాలా బాగుందన్నమాట. సో విజిటర్స్ అందరూ వస్తున్నారు. సో ఐఎమ్ ఎంజాయింగ్ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. కేబుల్ బ్రిడ్జ్ మీద వర్క్ అయిపోయింది మాది. మస్తు ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళిపోయి నెక్స్ట్ ఏ ప్లేస్ అనేది క్వశ్చన్ మార్క్ ఈవెన్ ఫర్ మీ. అక్కడికి వెళ్ళిన తర్వాత